ప్రైజ్ ద లార్డ్. మండే టు ఫ్రైడే మరి వాక్యాల ద్వారా దేవుని ద్వారా చెప్పబడుతున్న ఈ మంచి వాక్యాలను విని మరి ధైర్యం తెచ్చుకుంటున్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ వాక్యాలు వింటూ మరి ఇంకా మీరు ముందుకు దేవునిలో కొనసాగాలని ఆశపడుతున్నారు. మరి మేమందరం మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మరి ఉన్న సమస్యలు బట్టి, శోధనలు బట్టి, ఇరుకులు బట్టి కృంగిపోతున్నావేమో, అనారోగ్య పరిస్థితులను బట్టి స్ట్రెస్కి లోనైపోతున్నావేమో, మరి ఈ యొక్క ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ మహిమ గల నామానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ వారమంతా కూడా యేసయ్య నీ వాక్యాలు విని తండ్రి, వారు తండ్రి వారి జీవితాల్లో ఏదైతే కోల్పోయారో ప్రభువా, మళ్ళీ తిరిగి పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తావు ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి సమస్యలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుచు తండ్రి, మరి అనారోగ్య పరిస్థితుల ద్వారా మరి ఎంతో డిప్రెషన్కి లోనైపోతూ ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నా, ఎంత మెడిసిన్ వాడుతున్నా ఒక స్వస్థత లేని జీవితాలు కలిగి ఉన్నారు. మరి ఎంతో వారి జీవితాలు బట్టి ప్లాన్స్ కలిగి ఉన్నా కూడా అవి జరగకుండా తండ్రి మరి సాతాను వేస్తున్న అడ్డులను నువ్వు తొలగించాలి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈరోజు ఎవరైతే నా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు కానీ యేసయ్య, ఆ ప్రతి సమస్యను నీకు సమర్పిస్తున్నాం, నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభువా. ఆ వారి యొక్క ప్రతి సమస్యను తీర్చి తండ్రి యేసు నామంలో వారి అవసరతలు నువ్వు తీర్చాలి ప్రభువా. నీ కృపా, నీ కనికరాన్ని ఈ వాక్యాలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ ధైర్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.